ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
నిలబడి నిలబడు పోరాడే యోధుడు జనబడు సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉడుకేరా గుడి గుడి అడుగులు తనబడి అడుగడుగున నీవే నిలబడి ఎదురీగాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి వెలుగంటూరాను అంటే సూర్యుడైనా లోకువరా నిసిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయనురా నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని తెలిసి మనం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాం. అలాగే మనం 97-98 బ్యాచ్ అంటే 18 ఇయర్స్ మనం విడిపోయి ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మనందరం కూడా ఒక దగ్గర మనకు అప్పుడు బోధించేటువంటి టీచర్స్ అందరూ మనం ఇన్వైట్ చేశాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ముందుగా జాతీయ గీతంతో ఈ వేడుకని ప్రారంభం చేయాల్సిన కోరుతున్నాం. వందే మాతరం. వందే మాతరం సుప్రజోత్స్న పులకితయామిని కుల్లకుసుమిత యువకల శోభిని సుభాషిణి సుమధుర భాషిణి సుకరాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. చేసుకునే ముందే మనతో పాటు చదువుకున్న మన ఆత్మీయ మిత్రులు బాబు, జీవి నరసింహరావు, వేణుగోపాల్ ముగ్గురు కాలం చేశారు. అది చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. పక్కన శ్రవణ్ కుమార్ సార్ చాలని ఒక 2 నిమిషాలు అందరూ మౌనం పాటిస్తుంది. లేదు, ఒక 2 months బ్యాక్ బైపాస్ ఆపరేషన్ అయింది. మన ఇంతమంది మిత్రులు ఇప్పుడు తప్పితే ఎప్పుడు కలవడం మంచి భావంతో రావాల్సి వచ్చాను. చాలా సంతోషం. ఇంతమంది విద్యార్థులు ఎప్పుడు దాదాపు 18 years బ్యాక్ మా దగ్గర చదివినటువంటి విద్యార్థులు మీరు ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం చాలా సంతోషకరము. జనరల్గా ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్స్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జరుగుతుంటాయి, కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడ కూడా విద్యార్థులు ఈ విధమైన కార్యక్రమం చేపట్టడం మన వాణి విద్యార్థులకు మాత్రమే సూట్ అయింది. గతంలో కూడా మనం బడ్జెట్ రోజుల్లో కూడా మన వాళ్ళు ఏర్పాటు చేశారు. రుణం బాగా తగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా గర్వించలేదు. ఈ రోజులో అనుకోకుండా అనారోగ్య సమస్య ఏర్పడింది. ప్రస్తుతం పర్వాలేదు. ఇంతమంది విద్యార్థులు చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా 18 years తర్వాత ఎక్కడెక్కడ వస్తే వేరే అనేక హోదాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ పేరు పైన గుర్తుపెట్టుకొని మా ఇంటి కొంచెం ప్రత్యేకించి పిలిచినందుకు వాళ్ళకి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి
చేసినటువంటి యొక్క మా కో టీచర్స్ ఆ యొక్క సోదరులు మా వారు సత్యనారాయణ గారు, మా వారంటే చాలా మందికి తెలియదు. నరసరావు గారు మా హస్బెండ్, ఆయన ఇద్దరు కలిసి పనిచేసాం వాణి విద్యానికేతన్లో. జంటలుగా చేసిన వాళ్ళలో మేము ఒక జంట, ఒక 2-3 జంటలు చేసిన 10 సంవత్సరాల సర్వీస్ లో భార్యాభర్తలు కలిసి చేయడం అనేది కూడా అదృష్టంగానే భావిస్తున్నాను నేను. అట్లా చేసిన జంటలలో మేము ఒక జంట, మాతో పాటు ఇంకొక జంట కూడా చేసేవాళ్ళు, ఇవాళ ప్రకాష్ రాజారు. వాళ్ళ తర్వాత వాళ్ళు మేము ఒకేసారి లేరా, కానీ ఎక్కువ కాలం పనిచేశాను ఆ స్కూల్లో. 10వ తరగతి బ్యాచ్ వీళ్ళు బహుశా నేను చేరినప్పటి నుంచి ఉంటూ ఉంటారు. నేను 87 ఫిబ్రవరి 11వ తారీఖు నాడు వాణి విద్యానికేతన్లో తొలి అడుగు పెట్టడం జరిగింది. సుమారు 10 సంవత్సరాలు, అంటే మీరు ఉన్నంత కాలం నేను ఉన్నాను. అంటే మధ్యలో చేరిన వాళ్ళు ఉంటే ఉండవచ్చు, కానీ మీరు మొదటి నుంచి ఎవరైతే చదివారో 1వ తరగతి నుంచి 10 వరకు వాళ్ళందరితో పాటు మనం స్కూల్లో కలిసే ఉన్నాం ఒక 8 సంవత్సరాల పాటు. అయితే 18 సంవత్సరాల తర్వాత కూడా గురువులను గుర్తుంచుకొని, గురువుల్ని పిలుచుకొని కలిసి మాట్లాడుకుందాం, ఆనాటి జ్ఞాపకాలను పంచుకుందాం. మన వాణి విద్యానికేతన్ అనేటువంటి ఒక చెట్టు నీడలో ఆనాడు మనం ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి స్మరించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం మీ అందరి యొక్క పెద్ద మనసుకు నిదర్శనం. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో ఏమో కానీ మంచి ఆలోచన. ఇలాంటి సత్సాంప్రదాయం ఏదైతే ఉందో ఈనాడు గవర్నమెంట్ పాఠశాలల్లో ప్రస్తుతం నడుస్తోంది. ఇంతవరకు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు